అమ్మా నీ పరిస్థితి ఎలాగుంది? ఏం చెప్పమంటారండి? మా పరిస్థితి ఏం బాగోలేదు. ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు, ఒంట్లో ఉన్నటువంటి సమస్యలు, కుటుంబంలో ఉన్న సమస్యలు, ఆర్థిక సంబంధమైన సమస్యలు, ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలు, అయ్యా కోర్టు విషయాల్లో ఉన్న సమస్యలు, ఇవన్నీ కూడా సమస్యలేనండి అని అనుకుంటున్న వాళ్ళరా, ఈ ఇబ్బందులు, ఆటంకాలు, కష్టాలు, సమస్యలని మాట్లాడే వాళ్ళరా ఏంటండి, ఎలాగున్నారండి అంటే సమస్యలన్నీ కూడా ఒక వేదికను కట్టాయి. నీ ఇంట్లో ఉన్న సమస్యలు, నీ ఒంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా ఒక వేదికను కట్టి ఆ వేదిక మీద నిన్ను కూర్చోబెట్టాయి. సమస్యల వేదిక, సమస్యల వేదిక. సమస్యల వేదిక మీద నిన్ను నీ యొక్క శ్రమలు, ఇబ్బందులన్నీ కూర్చోబెడితే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఒక చిన్న సలహా ఏంటంటే, నీలో విశ్వాసం ఉన్నట్లయితే విశ్వాస వేదికను కట్టండి. మీ యొక్క విశ్వాసాన్ని సమకూర్చుకొని విశ్వాసం అనే వేదికను కట్టండి. ఆ వేదిక మీదకి ప్రభు దిగిరాగా, ఇందా చెప్పాను కదా, మరణ వేదిక జీవవేదికగా మారిపోయింది. మరణమే, కానీ జీవవేదికగా ఆ వేదిక ఎలా మారిందో, సమస్యల నీ యొక్క వేదిక ఈ రోజున సంతోష వేదికగా మార్చేసే దేవుడై ఉన్నారు.